హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మైసూర్ బోండా. మైసూర్ బోండాను ఈవినింగ్ స్నాక్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ పీల్చకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మైసూర్ బోండా ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. పెరుగును ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. సన్నగా రౌండ్గా చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నూనెను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న పిండిని 1 గంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు 1 గంట తర్వాత పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా తీసుకుంటూ బాగా వేడెక్కిన ఆయిల్లోకి వేసుకోవాలి. మైసూర్ బజ్జీలు ఇలా పొంగుతూ వస్తాయి. ఇవి ఆయిల్ పీల్చకుండా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అచ్చం హోటల్లో లాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోయింది. పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం మెత్తబడతాయి కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తినేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.